ఉలిక్కిపాటు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు తాజా మలుపులు త్రికోణంగా మారుతున్నాయి. ఈ కేసులో రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు అనేక మంది నిందితులను ప్రశ్నించిన సిట్ ప్రధాన నిందితుడిగా పేరొందిన ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును శనివారం మూడోసారి విచారించేందుకు సిద్ధమైంది. ఈ కేసులో ప్రధానంగా దృష్టి సారించేది న్యాయమూర్తుల ఫోన్ కాల్ రికార్డులు సేకరించడాన్ని ఎవరి ఆదేశాలపై చేశారనే అంశంపై. శుక్రవారం ఇచ్చిన ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుపై మరిన్ని ప్రశ్నలు సంధించబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే హార్డ్ డిస్క్లను ఎందుకు నాశనం చేశారని ప్రశ్నించనున్నారు. ప్రత్యేక ఆపరేషన్ టీం ఏర్పాటుకు ఎవరు సూచనిచ్చారు? ఆ సమయంలో ఉన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఇవి కూడా ప్రశ్నల జాబితాలో ఉన్నట్టు సమాచారం. పైగా వేలాది ఫోన్ నంబర్లు ట్యాప్ చేయబడ్డాయన్న ఆధారాల నేపథ్యంలో వాటిని ఎవరిచ్చారు? ఎందుకు లాయర్లు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఫోన్లను ట్యాప్ చేశారు అనే ప్రశ్నలు కీలకంగా మారాయి. ఇప్పటివరకు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావులను వేర్వేరుగా విచారించిన సిట్ ఇప్పుడు ఇద్దరిని కలిసి ప్రశ్నించబోతోంది. దీనివల్ల స్పష్టత పెరిగే అవకాశం ఉంది. రెండు వేర్వేరుగా వాంగ్మూలాల్లో ఏమైనా భిన్నతలున్నాయా, ఒకరి మాటలు మరొకరి దానికే విరుద్ధంగా ఉన్నాయా అనే విషయాలను కూడా సిట్ పరిశీలిస్తోంది. కేవలం నిందితుల వాంగ్మూలాలకే కాకుండా సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ పరికరాలు, ధ్వంసమైన హార్డ్ డిస్కుల నుండి డేటా రికవరీ, అలాగే ఆర్థిక లావాదేవీల గురించి కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలాలను రికార్డు చేశారు. 14 నెలలుగా ఈ కేసులో జరుగుతున్న విచారణపై ప్రభాకర్ రావుకు పూర్తి అవగాహన ఉందని, అందుకే ఆయనపై పదునైన సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని సిట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రతిసారి ఆధారాలు చూపుతూ సిట్ ఎదుట ఉంచుతుండటంతో ప్రభాకర్ స్పందించకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా ఏ మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.